హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ వంకాయ ఫ్రై అండి. మనం వంకాయతో చాలా రకాల వంటలు చేసుకుంటుంటాం కదా, అందులో ఈ వంకాయ ఫ్రై కూడా ఒకటండి. రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. రసము సాంబార్లోకి మంచి కాంబినేషన్ అండి. వేడి వేడి అన్నంలోకి ఒత్తి ఫ్రై అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రై కోసం వంకాయలు లేతగా ఫ్రెష్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మా చెట్లలో వంకాయలు లేత వంకాయలు ఉంటే కోసుకొచ్చి చేశాను. ఈ ఫ్రై కోసం ఎక్కువ టైం కూడా తీసుకోదండి, త్వరగా చేసుకోవచ్చు. ఫ్రై కోసం స్టవ్ పైన బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని అందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోవడం ద్వారా వంకాయ ముక్కల్లో కూడా బాగా కలిసిపోయి తినేటప్పుడు బాగుంటుందండి. పసుపు వేసుకొని ఉల్లిపాయలను లైట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత మన స్పైస్కి సరిపడా పచ్చికారాన్ని కూడా వేసుకోవాలి. పచ్చికారము ఉల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా వంకాయ ముక్కలను చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే వంకాయ ముక్క త్వరగా మగ్గుతుంది. వంకాయ ముక్కల్ని వేసుకొని నీట్గా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె పైన మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఈ వంకాయ ఫ్రైని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వంకాయ ఫ్రై కోసం మామూలుగా మనకు పొడుగు వంకాయలు ఉంటాయి కదండి, ఆ వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి. ఈ వంకాయలతో పోల్చుకుంటే ఆ పొడుగు వంకాయలు త్వరగా మగ్గుతాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొడుగు వంకాయలతో ఈ ఫ్రై. నా దగ్గర అవి లేవండి, మా దగ్గర ఈ చెట్లలో ఈ వంకాయలే ఉన్నాయి, అందుకే నేను ఈ వంకాయలతోనే చేశాను. మీ దగ్గర పొడుగు వంకాయలు ఉంటే వాటితో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న వంకాయ ఫ్రై వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.